ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు బంపర్ ఆఫర్ దక్కనుందా? రాష్ట్ర మంత్రి అవుతారని అనుకుంటే మెగా బ్రదర్ ఏకంగా కేంద్ర మంత్రి కాబోతున్నారా? ఈ మేరకు బీజేపీ పెద్దలు హింట్ ఇచ్చేశారా? జనసేనాని కూడా అందుకు సుముఖంగానే ఉన్నారా? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుందా? జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వస్తుంది. అయితే సడన్ గా రాజకీయ పరిణామాలు మారిపోయాయన్న చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు రాష్ట్ర మంత్రి కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందన్న లీకులు వస్తున్నాయి. ఆయన త్వరలోనే కేంద్ర మంత్రి కాబోతున్నారన్న చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ నాగబాబు అమాత్య యోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించినట్లు అంతా అనుకున్నట్టు జరిగితే ఇప్పటికే నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండాల్సిందే. అయితే కేబినెట్లో మార్పులు చేర్పుల గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయట. ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై ఇంకా ఓ అంచనాకి రాలేకపోతున్నారట చంద్రబాబు. వారికి మరికొంత టైం ఇవ్వాలనే యోచనలో ఉన్నారట. అందుకే పునర్వ్యవస్థీకరణ మాత్రం ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఇక ఈలోపే బీజేపీ పెద్దల నుంచి పవన్ కళ్యాణ్ కు ఫోన్ వచ్చినట్లు టాక్. కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు మరో పోస్ట్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తుంది. మెగా బ్రదర్ నాగబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని బీజేపీ పెద్దలే పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో మోదీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. విస్తరణలో ఏపీకి ఇంకో 2 బర్తులు దక్కే అవకాశం ఉందట. అందులో ఒకటి జనసేనకు ఫిక్స్ చేయగా నాగబాబు ఆ కోటాలో కేంద్ర మంత్రివర్గంలోకి వెళతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో బర్త్ టీడీపీకి ఇస్తారని చెబుతున్నారు. రాయలసీమకు చెందిన టీడీపీ ఎంపీల్లో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను మరింత విస్తృతంగా వాడుకోవాలని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారట. అందుకే జనసేనకు కేంద్ర మంత్రి పోస్ట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. తమిళనాడు ఎన్నికల్లోపే మోదీ మంత్రివర్గంలో జనసేన మంత్రి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు సోదరుడు నాగబాబును రాష్ట్రంలో కంటే కేంద్ర మంత్రిగా చేస్తే పదవుల విషయంలో సమీకరణలు చక్కగా సరిపోతాయని పవన్ కూడా భావిస్తున్నారట. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారన్న విమర్శలకు తావు ఇవ్వకుండా పవన్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. పార్లమెంట్లో జనసేనకు 2 సభ్యుల బలం ఉంది. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు నాగబాబు కేంద్ర మంత్రి కావాలంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అలా అయితే 2026 వరకు ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఈలోపే నాగబాబును రాజ్యసభకు పంపాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అవకాశం కల్పించొచ్చు. అయితే గతంలోనే జనసేనకు కేంద్ర సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారట ప్రధాని మోదీ. అప్పుడు సుముఖత వ్యక్తం చేయని పవన్ ఇప్పుడు తన సోదరుడు నాగబాబును కేంద్ర మంత్రిని చెయ్యాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అయితే ఇప్పటికే స్టేట్ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక బర్త్ కోసం బీజేపీ పట్టుబడుతుందట. నాగబాబుకు ఇవ్వాలనుకున్న ఆ అమాత్య పదవిని బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అలా రాష్ట్రంలో బీజేపీకి మరో రాష్ట్ర మంత్రి పోస్టు దక్కుతుంది. అటు కేంద్రంలో జనసేనకు కేంద్ర మంత్రి పోస్ట్ దక్కినట్లయిపోయింది. ఈ ప్రతిపాదనతో ఇద్దరికీ న్యాయం జరుగుతుందన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారట. అందుకే ఏ రకంగా చూసినా నాగబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమే బెటర్ అనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చినట్లు సమాచారం. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టాక్. మరి ఆలోపే నాగబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందా? ఆయనకు నిజంగానే బంపర్ ఆఫర్ దక్కుతుందా? నాగబాబు కేంద్ర మంత్రి అవుతారా అన్నది చూడాలి.